2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. అందరికీ ఉండేటువంటి కామన్ డౌట్ ఒకటి ఉంటుందండి. అంటే లీగల్గా ఏది కరెక్ట్ కాదని దాని మీద కొంత అవగాహన ఉంది. ఏ విషయంలో అంటే పర్టికులర్గా 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే సెక్స్కి అనుమతి ఉంటుందా లేదా అనేది. అండ్ ఒకవేళ 18 ఏళ్ళ వయసు లోబడి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పొరపాటును కనుక అంటే ఈ సెక్స్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో ఏదైనా జరిగితే లీగల్గా ఏ విధంగా ఉంటుంది, దాన్ని దేని పరంగా కన్సిడర్ చేస్తారు? కరెక్ట్ అండి, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. ఇప్పుడు మీరు చెప్పింది 18 ఏళ్ళ లోపు సెక్స్కి అనుమతి ఉంటుందా అంటే డెఫినెట్గా మన రాజ్యం ప్రకారం ఉండదు. ఓకే, ఒక యాక్ట్ ఉంది దీనికి, దీన్నే పోక్సో యాక్ట్ అంటారు. పోక్సో అంటే ఏంటి, అది కొంచెం క్రిటికల్గా ఉంది నేమ్ అనుకుంటారు. చాలా సింపుల్, అది దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. దీన్ని తెలుగులో చాలా ఈజీ చెప్పచ్చు, పిల్లవాళ్ళని ఈ సెక్షువల్ బాధల నుంచి కాపాడేది. ప్రొటెక్షన్ అంటే కాపాడేది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇది 2012లో వచ్చింది ఈ యాక్ట్. విపరీతంగా జరుగుతున్నప్పుడు ఇవన్నీ దీనికి ఒక ఇది పెట్టాలి అన్నట్టు 2012లో ఈ యాక్ట్ వచ్చింది. ఓకే, ఈ పోక్సో చట్టం ఏం చెప్తుందంటే బిలో 18 ఇయర్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ పోక్సో చట్టం ప్రకారం ఒక్కొక్క చట్టానికి ఏజ్ లిమిట్స్ మారుతాయి నాగరాజ్ గారు. ఇక్కడ చాలా థిన్ లైన్ ఉంటుంది. ఓకే, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పని చేయాలి, ఏదైనా లేబర్ వర్క్కి పని చేయాలి అంటే 14 ఇయర్స్ తర్వాత వాళ్ళు పనికి వెళ్ళచ్చు. అది కూడా పర్ డే 5 అవర్స్ అనే ఉంటుంది. ఓకే, 5 అవర్స్ కంటే ఎక్కువ పని చేస్తే మళ్ళీ వాళ్ళకి మెంటల్గా గ్రో అవర్ అనేసి 5 ఇయర్స్ అని ఉంటుంది. 14 ఇయర్స్ అందులో పనికి వస్తుంది. ఈ సెక్షువల్ యాక్టివిటీలో 18 ఇయర్స్ అనేది మినిమం ఏజ్ అండర్ పోక్సో యాక్ట్. ఓకే, 18 ఇయర్స్ లోపు సమ్మతి ఉండి సెక్స్ చేసుకున్నా కూడా అది ఆఫెన్సే. దీని మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. మేజర్లీ మధ్యప్రదేశ్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు కొన్ని రిక్వెస్ట్లు పంపించింది. ఇది సుప్రీంకోర్టుకి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి కానివ్వండి. ఏమి రిక్వెస్ట్లు పంపించినారు వీళ్ళు అంటే ఈ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళే 15 to 16 ఇయర్స్ అప్పుడే పిల్లలకి హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి కదా. జనరల్గా ఎప్పుడవుతారు హార్మోనల్ చేంజెస్? 15-16 ఇయర్స్ పీక్ టైం. అంటే నేను అనేది ఇంటర్మీడియట్ టైం బేసిక్గా. ఇంకా క్లియర్గా అర్థమంటే ఇంటర్మీడియట్ ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ 16 ఇయర్స్కి హార్మోనల్ చేంజెస్ వచ్చి ఒకళ్ళు అంటే ఒకళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఫిజికల్గా. దట్ ఈస్ హార్మోనల్ చేంజ్ కాబట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అట్రాక్షన్ స్టార్ట్ అయ్యే ఏజ్ అది. ఓకే, అప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఓకే అనుకొని 16 ఇయర్స్ తర్వాత కొంతమంది కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ ఉన్న వీళ్ళు, కొంచెం వెసులుబాటుగా ఉన్నోళ్ళు, దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్. ఓకే, కానీ వాళ్ళకి అంత అవగాహన, చట్టం అవగాహన ఉండదు కదా. చట్టం పెద్దవాళ్ళకి అవగాహన లేదు, చిన్నపిల్లలకి ఏం అవగాహన ఉంటుంది ఇంకా కదా. సో వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి 16 ఇయర్స్ అప్పుడే దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెక్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అది పట్టుబడితే ఆ పిల్లవాడి పైన పోక్సో యాక్ట్ దాని మీదకి వస్తుంది, ఆ అబ్బాయి మీద వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ టార్గెట్ ఏదో అబ్బాయిలే. ఓకే, వీళ్ళు వెళ్ళి మా అమ్మాయికి ఏదో ఈ మాటలు ఆ మాటలు చెప్పి ఈ పార్టిసిపేటెడ్ ఇన్ సెక్స్ విత్ మా అమ్మాయి అని కంప్లైంట్ ఇస్తారు జనరల్గా ఎవరు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అబ్బాయికి అప్పుడు పోక్సో యాక్ట్ కింద చాలామంది అబ్బాయిలు అట్లా లైఫ్ పాడైపోయిన అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఎలా సార్ అంటే తెలియక, ఇది అబ్బాయిలందరూ చూసే అబ్బాయిలందరూ ఇది తెలుసుకోవాలి. మీరు చట్టం తెలుసుకుంటే భయపడి అమ్మాయి చేయకూడదు అన్న ఒక భయం ఉంటుంది. తెలియకపోతే ఏముందిలే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎలా, మీరు కరెక్ట్ అడిగారు, ఎలా అని అడిగారు. అది ఎలా అంటే అండర్ పోక్సో యాక్ట్ బిలో 18 ఇయర్స్ కన్సెంట్, విత్ కన్సెంట్ సెక్స్ ఉన్నా కూడా కంప్లైంట్ ఇస్తే అది పోక్సో యాక్ట్ కిందకు వచ్చేస్తుంది. ఆ నేరం అబ్బాయి మీద మోపబడుతుంది. సార్ అంటే మామూలుగా అడుగుతున్నాను జనరల్గా. సార్ ఇప్పుడు కన్సెంట్ ఉన్నా కూడా ఇలా జరుగుతుంది అని అంటే మామూలుగా సడన్గా వాళ్ళ నీడ్స్ ఏదో సంథింగ్ మీట్ అవ్వక కొన్నిసార్లు అంటే 16 ఏళ్ళకే 17 ఏళ్ళకి 18 ఏళ్ళకే లవ్ అనేటువంటి పేరుతో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఇందాక అన్నట్లు అబ్బాయిలకి ఎక్కువ అఫెన్స్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు.
లైఫ్ అంతా ఇప్పుడు ఈ వీడియో దెబ్బతింటది. చూసి అబ్బాయిలు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది చాలా కామన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ అయిపోయారు కదా అబ్బాయి. అవునవును. చాలా కామన్ జరుగుతుంది. ఈ వీడియో మనం ఇవాళ ఇచ్చేది వాళ్ళ జాగ్రత్త గురించి. ఒక సైడ్ అబ్బాయిల వైపు తప్పు లేకపోయినా సరే ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అని అంటే వాళ్ళ మీదే కేసు వచ్చే అవకాశం ఉందని మీరు క్లియర్గా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటుంది? ఒకవేళ ఒక అమ్మాయి కూడా కనుక దెబ్బతింటే ఈ విషయంలో దాని నుంచి ఎలా బయటపడాలి అసలు? ఇప్పుడు ఇందులో పలు రకాలుగా ఉంటుంది. ఈ పోక్సోలో కూడా సెక్షన్స్ వేరీ సెక్షన్స్ కొద్దీ పనిష్మెంట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ పోక్సోలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైపు ఎట్లాంటి కంప్లైంట్ ఇస్తారో దాన్ని బట్టి సెక్షన్ ఒక సీరియస్నెస్ పెరుగుతుంది. ఓకే, అమ్మాయి వాళ్ళు వచ్చి ఓన్లీ సెక్షువల్ అసాల్ట్ నార్మల్గానే ఏడిపించాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని నార్మల్గా కంప్లైంట్ ఇస్తే అప్ టు 3 years ఉంటుంది. లేదు కొంచెం ఒక స్టెప్ ముందుకేసాడు, అమ్మాయితో ఫిజికల్గా కొంచెం ఇన్వాల్వ్ అయ్యాడు అంటే 5 years ఉంటుంది. ఓకే, లేదు మొత్తానికి రేపే చేస్తాడని చెప్పేస్తే అది చాలా పెద్ద పనిష్మెంట్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అదే ప్రెగ్నెంట్ అయితే అదే ప్రెగ్నెంట్ అంటే ఇంకా అది అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా ఈ అబ్బాయి కూడా ఒప్పుకున్నా, ఈ అబ్బాయితో అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఇది శిక్ష కిందనే పడుతుంది 100%. ఓకే, సో ఫోర్స్ చేయకపోయినా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్. ప్రెగ్నెంట్ అంటే ఏంటి? ఫోర్స్ చేయకుండా కన్సెంట్తో వెళ్ళరు. ఫోర్స్ చేయకపోయినా కూడా అది పోక్సో యాక్ట్ కిందకి వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా? అర్థమవుతుందండి. మరి ఎలా సార్ అంటే మరి ఎలా అంటే మీరు ఇందాక అన్నట్లు వీళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతాయి కదా. 100%. చాలా మంది అబ్బాయిలు తెలియదు ఏంటి అంటే నేను 20 years కదా, లేకపోతే నేను కూడా బిలో 18 years, 20 కాదు, నేను కూడా బిలో 18 years కదా, నేను 17 years కదా, నేను కూడా మైనర్నే కదా, మైనర్ ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. కానీ అలా లేదు చట్టంలో. ఇద్దరు 18 years లోబడి ఉన్నా ఈ సెక్షువల్ యాక్టివిటీ జరిగితే పోక్సో యాక్ట్ మోపబడుతుంది. ఇది చాలా మందికి తెలియదు, ఇది తెలుసుకోవాల్సిన విషయము. వెసులుబాటు ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఒకవేళ కన్సర్న్ తోటి జరిగింది దానికి వెసులుబాటు లేదండి. చాలా మంది తెలియదు. ఇప్పుడు ఇది ఇన్న వాళ్ళు అందరు అలర్ట్ అవుతారు, మళ్ళీ ఇందులో నుంచి మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోతుంది. అబ్బాయిలు చాలా డేంజర్ అండి. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అబ్బాయిలు చాలా కేర్ఫుల్ ఉండాలి. బిలో 18 years వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి దిగకూడదు. చదువుకున్నప్పుడు 16 years తర్వాత ఓకే అన్నట్టు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నాయి. ఆఫ్టర్ 16 years దే ఆర్ ఓకే, కన్సెంట్ తోటి సెక్స్కి వెళ్ళొచ్చు. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది. ఇంకా మన కంట్రీలో అది లేదు నాగరాజు గారు. మన కంట్రీ డజంట్ అలౌ దట్ బిలో 18 years. ఓకే, సో దీని మీద చాలా మీకు ఇందాక చెప్పినట్టు దీని మీద చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అదే సార్ ఏజ్ తగ్గిమని, అదే ఏజ్ తగ్గిమని రిక్వెస్ట్. ఏజ్ 18 years నుంచి 16 yearsకి తగ్గామని. హార్మోనల్ చేంజెస్ 16 years నుంచే వస్తున్నాయి కదా. సో అలాంటప్పుడు 18 వరకు జనాలు ఆగట్లేదు కదా పిల్లలు. సో ఏజ్ 18 నుంచి 16 తగ్గియండి. సో దట్ ఈ క్రిమినల్ కేసెస్ 18 నుంచి 16 గ్యాప్ ఉంది కదా, ఈ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ తగ్గుతాయి. అన్యాయంగా ఈ 16 to 18 మధ్యలో ఉన్న అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టు వేరే కంట్రీస్ తోటి చట్టాలతోటి కంపేర్ చేసుకుంటూ మన మధ్యప్రదేశ్ హైకోర్టు కానివ్వండి, కర్ణాటక హైకోర్టు కానివ్వండి, అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాయి. మన చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు నుంచి ఆయన కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు, పరిగణిస్తున్నారు. దీన్ని శాసనసభలకు వదులుతున్నారు కోర్ట్స్ నుంచి తీసుకొని. బిల్ పాస్ అవ్వాలి కదా. సో శాసనసభకి వదిలేరు ఎవరు, మన సీజే కూడా, చీఫ్ జస్టిస్ గారు కూడా. ఇట్ ఈస్ అండర్ ద పర్సెప్షన్ ఆఫ్ పార్లమెంట్ అన్నట్టు రిక్వెస్ట్ చేస్తాం కూడా జరిగింది, వాళ్ళకి పంపిస్తాం కూడా జరిగింది. సో ఇది ఎలా వెళ్తుంది? ఒకవేళ ఈ ఏజ్ తగ్గిందనుకోండి 16 yearsకి వస్తే చాలా మటుకు అబ్బాయిలు సేఫ్ అవుతారు. సార్ అంటే మీరు చెప్పింది ఓకే, కన్సర్న్ తోటి వెళ్ళారు, కలిశారు, దాని తర్వాత వచ్చే పరిణామాలు అంటే అది ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకోండి. ఒకవేళ అమ్మాయి ఇంట్లోనే తెలిసిందనుకోండి, వీళ్ళ కన్సెంట్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే అమ్మాయి సైడ్ నుంచి కొంత గొడవలు అవి చేసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అబ్బాయి మీద. ఖచ్చితంగా ఉంటుంది. సరే మా ఇంట్లో ఆడపిల్లని ఇలా చేశాడనేటువంటి మనోభావం దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా ఆ టైపు రివెంజ్ మోడ్లోకి ఉంటుంది. సో తెలియకుండా ఇద్దరు లైఫ్ స్పాయిల్ అవుతాయి, అందులో అబ్బాయి లైఫ్ కూడా ఎక్కువగా స్పాయిల్ అవుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా అసలు ఏ విధంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇప్పుడు ఇందులో నాగరాజ్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయము, అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, చట్టం మారదు. చట్టమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఓకే, సో ఈ అబ్బాయిలకి అమ్మాయిలకి టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఈ చట్టం తెలియకపోవచ్చు. వాళ్ళు అప్పుడే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చే మోడ్లో ఉంటారు కాబట్టి
తల్లిదండ్రులు మరి ఆల్రెడీ కెరియర్లో ఒక లెవెల్లో ఉంటారు, వాళ్ళకి లోక జ్ఞానం ఉంటుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి, చూడాలి కూడా కాబట్టి, ఓకే, వాళ్ళు వాళ్ళ అబ్బాయిలకి చెప్పాలి. నువ్వు తెలుసో తెలియకో ఈ అమ్మాయిలతో తిరుగుతున్నావు, ఫ్రెండ్స్ అంటున్నావు, తిరుగుతున్నావు, కానీ బై మిస్టేక్ ఇలాంటి పని చేస్తే మాత్రం నీ మీద అమ్మాయి ఒప్పుకున్నా నువ్వు ఇలాంటి పని చేసినా నీ మీద ఈ పోక్సో యాక్ట్ చట్టం ప్రకారం ఇన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందని భయపడియాలి. చెప్పాలి తల్లిదండ్రులు అబ్బాయిలకి, అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు అందరూ ఈ విషయం అబ్బాయిలకు చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయిలు తల్లిదండ్రులకి, అమ్మాయికి ఆల్రెడీ డ్యామేజ్ జరిగి ఆ అమ్మాయికి తల్లిదండ్రులకి తెలిస్తే ఎట్లా వెళ్ళాలి ముందుకి అని మనం అనుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అమ్మాయిలకు చెప్పాలి, మీరు అనవసరంగా తొందరపడి ఏ అబ్బాయితోటి ముందుకి అడుగు వేయకండి, ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం అవుతుంది అని ఈ అమ్మాయికి ముందే చెప్పాలి. నీ వల్ల ఆ అబ్బాయి జీవితం కూడా నాశనం అవుతుందని ఈ అమ్మాయికి కూడా చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. దీంట్లో శిక్ష తప్ప ఇంకేమీ లేదు నాగరాజు గారు. అంటిలార్ అన్లెస్ వాళ్ళు కూర్చొని కాంప్రమైజ్ అయ్యి ఇంకా వదిలేసుకుంటే తప్ప, ఒక్కళ్ళు అడుగు ముందుకేసిన, అమ్మాయి వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసిన శిక్ష తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. అమ్మాయి వాళ్ళు మా అయితే అమ్మాయి పరువు పోతుంది కదా అని ముందుకు కొంతమంది రాకపోవచ్చు, బట్ ఇవాళ రేపు అట్లా లేరు. 90% బయటకు వస్తున్నారు, జనాల అవేర్నెస్ పెరిగింది, జనాలు బయటకు వస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ తెలుసుకొని సమాజంలో మెలగాలి. ఓకే, యా. మరి ఎట్లా సార్ అంటే ఇలా పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు వీడియో చూసిన తర్వాత అయినా సరే కొంతమంది అప్రోచ్ అవ్వాలి. మన సుమన్ త్రూ అప్రోచ్ అవుతాయి, సుమన్ ఛానల్ త్రూ అప్రోచ్ అవుతాయి. మనం కూర్చొని కౌన్సిలింగ్ చేసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి, లీగల్గా అయితే ఎట్లా ముందుకెళ్ళాలి, లేకపోతే మీరు ఈ అబ్బాయికి అమ్మాయికి ఫ్యూచర్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా, అట్లాంటివి మాట్లాడుకొని మనము క్లోజ్ చేసుకోవచ్చు మ్యాటర్ని. ఓకే, పోక్సోకి వెళ్ళకుండా కాంప్రమైజ్ అయ్యి వీళ్ళిద్దరికి ఇంకా ఫ్యూచర్లో పెళ్లి చేద్దాం అనేసి ఒక అగ్రిమెంట్ లాగా రాసేసుకొని తల్లిదండ్రులు వీళ్ళు కలిసి వెళ్తే ముందుకెళ్తే అది ఓకే, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే వీళ్ళకి అబ్జెక్షన్ రేజ్ అవుతుందో అది పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. సో దే కెన్ డెఫినెట్లీ అప్రోచ్, నన్ను అప్రోచ్ అవ్వచ్చు, సుమన్ ఛానల్ త్రూ అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయిన కూర్చుందాం, మనం కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్ళొచ్చు. అమ్మాయి వాళ్ళకి సమ్మతి లేదంటే కేసుకి వెళ్ళొచ్చు, కాంప్రమైజ్ అవుతారంటే అగ్రిమెంట్ రాసుకొని తర్వాత పెళ్లి చేయొచ్చు. ఆ వెసులుబాటు అయితే ఉంది. ఎస్ వెసులుబాటు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ న్యాయానికి సంబంధించినటువంటి అంటే చట్టానికి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే సరిపోతుంది. దాని మీద నేను శశికాంత్ గారు వీడియోస్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఏదైనా సలహాలు సూచనలు ప్రకారం కనుక న్యాయ నిపుణుల సలహాలు సూచనల కోసం సంప్రదించాలనుకుంటే కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాని త్రూ కూడా మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.